హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. సో ఎస్ మై బేబీ బర్త్డే ఫైనలీ హియర్. తన థర్డ్ బర్త్డే అనమాట. ఫస్ట్ సెకండ్ బర్త్డే కూడా చూసే ఉంటారు. ఫస్ట్ బర్త్డే చూడలేదు అనుకుంటా ఆ వీడియో. సెకండ్ బర్త్డే ఇదనమాట. ఎందుకు ఇంత సాడ్గా ఇస్తున్నానంటే చూడండి, ఎవరు లేరు, ఏదో ఏకాకి జీవితం లాగా ఇట్లా ఏదో నార్మల్గా చేసుకున్నాం అనమాట. ఆ ఈవెంట్ జరగాలి కదా ఏదో ఉత్సాహంగా అన్నట్టు జస్ట్ సో 2-3 ఊపిరి బుంగలు, 2-3 మెరుపు తీగలు తీసుకొచ్చి కట్టి ఏదో ఒక కేక్ తీసుకొచ్చి, ఇక్కడ కేక్ అనేది స్పెషల్ ఏమి ఉండదు, స్పెషల్గా రెడీ చేయించింది ఏమి ఉండదు. ఆల్రెడీ చాలా షాప్ రైట్స్లో అక్కడ ఇక్కడ రెడీగానే ఉంటాయి కదా. యా, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ హ్యాపీ బర్త్డే అనమాట. బట్ నో మేబీ మై బేబీ ఆల్సో షీ ఈజ్ నాట్ దాట్ మచ్ ఎగ్జైటెడ్, బట్ షీ ఈజ్ ఎగ్జైటెడ్ లిటిల్ బిట్. అట్లీస్ట్ ఏదో కొంచెం బెలూన్స్ అవి ఇవి చూసింది కదా, అదే అనమాట. సో ఇక్కడైతే తను ఏదో కేక్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. లైఫ్ చాలా మిస్ అయిపోతాం ఇక్కడ. ఎవరు బర్త్డేలు ఉండదు. యా, ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళకి ఉంటుందేమో, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఫ్రెండ్ సర్కిల్. అందుకే ఎవ్వరు రాలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది, 3 బర్త్డేలు అయిపోయినాయి, కానీ ఒక అతిథి కూడా వచ్చి భోజనం కూడా చేయలేదు అనమాట. అటువంటి అదృష్టం మేము. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా మా బేబీ బర్త్డే సెలబ్రేషన్స్. అది వచ్చేసి డాలర్ ట్రీలో దొరుకుతాయి. ఈ డెకరేషన్ అంతా అక్కడ తీసుకొచ్చినాం, మేమే చేసినాం ఇంట్లో. ఇవన్నీ డాలర్ ట్రీలోనే దొరుకుతాయి. అండ్ అక్కడ ఒక బెడ్షీట్ వేసి, అదొక మిడిల్ క్లాస్ డబ్బా అనమాట. అదే మళ్ళీ కాస్కోలో దొరుకుతాయి కదా స్టోరేజ్ డబ్బాలు, ఎల్లో కలర్ క్యాప్ వచ్చి అది పెట్టి, దాని మీద ఒక బెడ్షీట్ పెట్టి కేక్ కట్ చేసినాం అనమాట. ఇంత హ్యాపీగా. అది కూడా మర్చిపోయినాం, ఇంట్లో ఉన్న నైఫ్తోనే కట్ చేస్తుండే అనమాట కేక్. ఫ్యామిలీ అని చెప్పి కట్ చేస్తుంది అనమాట, 3 పీసెస్. మీ ఇంట్లో కూడా ఇట్లనే కేక్ కట్ చేస్తారు కదా ఎవరైనా బర్త్డే ఉంటే. ఓన్లీ సింగిల్ క్యాప్ తీసుకొచ్చినాం. ద థింగ్ ఏంటి అంటే, ఈ డ్రెస్ ఒకటి మై సిస్టర్ గిఫ్టెడ్ హర్, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అదొక్కటి గ్రాండ్గా ఉందన్నమాట, డ్రెస్ ఒక్కటి. ఎస్, ఇంకా అంతే, ఏం లేదు. రొటీన్గా లైట్ ఆఫ్ చేసి, అది ఆ లైట్స్ వచ్చేది కూడా తెములో దొరుకుతుంది. ఎప్పుడో తీసుకున్నాం. మా ఇంట్లో ఏ పార్టీ అయినా అదే యూజ్ చేస్తాం అనమాట. సారీ టు సే అబౌట్ దాట్, సమ్ థింగ్స్. ఇంకా అంతే అనమాట. పాటలు పెట్టినాం, టీవీలో ఎగురుతుంది మా బేబీ. బర్త్డే అని అదొకటి బెలూను అది తీసుకొచ్చినాం అనమాట. ఇది ఇట్లా జరిగింది మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్. ఇప్పుడు చూడండి, లైట్ వేస్తే కొంచెం బాగుండే, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆ హార్ట్స్ కూడా డాలర్ ట్రీలోనే తీసుకున్నాం. అంతకుముందే చూపించుంటా కదా, అప్పుడు 14 ఫిబ్రవరికి వాళ్ళు స్పెషల్గా పెడతారు. అవి కూడా $125, $1.25 అనమాట. 3 హార్ట్స్ తీసుకొచ్చిన ప్రేమతో. నా హార్ట్స్ అన్ని బ్రేక్ చేసేసారు అనమాట. ఆ హార్ట్ని కూడా బ్రేక్ చేసేస్తా అంటే బికాజ్ ఆఫ్ సమ్ థింగ్స్. ఇది ఫ్రమ్ పాస్ట్ 4 years ఆన్వర్డ్స్ ఇట్స్ బ్రేకింగ్ మై హార్ట్, బట్ స్టిల్ చాలా పెద్ద హార్ట్ బ్రేక్ ఇచ్చిర్రు అనమాట. అవే పెట్టి ఇట్లా సెలబ్రేషన్స్ చేసినాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇది కూడా ఒక మెమొరీ ఉండాలి కదా, ఏం చేసినామో అని, అది కూడా ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను అనమాట.
వీడియో తీయడం జరిగింది. యాజ్ ఏ యూట్యూబర్గా ఎవ్రీ మూమెంట్ ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ ఆల్, రైట్? సో ఇట్స్ అ గుడ్, ఇట్స్ అ బ్యాడ్, ఇట్స్ హ్యాపీనెస్, ఇట్స్ సాడ్నెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ థింగ్స్ విత్ ఆల్ యూ. యు ఆర్ మై ఫ్యామిలీ. సో ఇది అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. చూస్తున్నారు కొంతమంది, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ న్యూ కంటెంట్ ఏమన్నా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట ఎవరికైనా. సో ఇది లైట్ వేస్తే ఇట్లా కనిపిస్తుంది చూడండి. లైట్ ఆఫ్ చేస్తే అట్లా, లైట్ ఆన్ చేస్తే ఇట్లా. ఈ బెలూన్స్ హీలియం టైప్ బెలూన్స్ కూడా డాలర్ ట్రీలోనే దొరుకుతాయి, తీసుకొచ్చుకోవచ్చు ఎవరైనా. $1.25 ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 1 2 3 4 5 అవి ఒక $5, అవి ఒక $10, 11 12 కేక్ అంతా కలిసి $50లో మా బంగారు బర్త్డే చేసేసినాం అనమాట. ఇది గాయస్, $50లో మంచిగా బర్త్డే చేయాలి అనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.